శ్రీ విశ్వావసునామ సంవత్సర వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశికి చెందుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి గురుడు మే 14 నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజతమూర్తిగాను, రాహు మే 18 నుండి అర్ధాష్టమ స్థానమందు తామ్రమూర్తిగాను, కేతు మే 18 నుండి రాజ్యస్థానమందు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయాన్ని కోరేటువంటి వారు, అలాగే ముఖ్యంగా సంతానాన్ని కోరేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ఆలస్యం అవుతుంది. వైద్య సహకారంతో స్త్రీ పురుషులు సంతానాన్ని పొందగలరు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి విద్యా విషయముల యందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సంతానం నుంచి కొంత ప్రతికూలమైనటువంటి వాదోపవాదాలు ఎదురయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. మాతృవర్గ బంధువుల నుంచి విరోధాన్ని ఎదుర్కొంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటారు. న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని భూక్రయ విక్రయాలు చేయడం ద్వారా ధన నష్టాన్ని నివారించవచ్చును. వాహన యోగాన్ని కలిగి ఉన్నారు. ఈ రాశివారు ఈ సంవత్సరం నూతన గృహ లాభాన్ని పొందబోతూ ఉన్నారు. అలాగనే అన్నదమ్ములు తోబుట్టువుల మధ్యలో కొంత ప్రతికూలమైన వాతావరణం, పరస్పర నిందారోపణలు పెరిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కుటుంబంలో కూడా కొంత అనిశ్చితి వాతావరణం నెలకొంటుంది. కఠినమైన వాక్కు పరిస్థితుల దృష్ట్యా కలిగి ఉంటారు. తద్వారా పెద్దల యందు గురువుల యందు కూడా ప్రతికూలమైన వ్యతిరేక భావాన్ని చూపించేటువంటి ఆస్కారం కలిగి ఉంటారు. అలాగనే ఆహార విహార నియమాల యందు శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పెద్ద వయసు వారు మరింత జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు పాలవుతారు. నరఘోష కూడా వీరికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. శత్రు బలం పెరుగుతుంది. శత్రువులు ఎక్కువ అవుతారు. తద్వారా రుణపీడలు కూడా పెరుగుతాయి. అధికార ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి భాగస్వామ్య వ్యాపారుల యందు వ్యాపార నిమిత్తమై వ్యాపారం చేసేటువంటి వారు నూతన పెట్టుబడుల యందు మరింత జాగ్రత్తగా వహించాలి. భాగస్వాములు మోసం చేసేటువంటి ఆస్కారం ఎక్కువ కనబడుతూ ఉన్నది కాబట్టి వ్యాపార విస్తరణకి ఇది తగిన సమయం కాదు. స్త్రీ మూలకమైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతాయి. తద్వారా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగేటువంటి ఆస్కారం ఎక్కువ కనబడుతూ ఉన్నది. అన్యోన్యత తగ్గుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. నష్టపూరితమైనటువంటి వ్యయ ప్రయాసలకు కూడినటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తద్వారా కుటుంబానికి దూరంగా ప్రవాసమైన జీవితాన్ని గడుపుతారు. భోజన సౌఖ్యము నిద్రలేమి ద్వారా భోజన సౌఖ్యం తక్కువగా ఉంటుంది. నిద్రలేమి పాలవుతారు. తద్వారా శరీర ఆరోగ్య భంగం కూడా కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో పిత్రార్జితమైనటువంటి ఆస్తి వ్యవహారాల్లో జాప్యం కావడమే కాకుండా ప్రతికూలమైనటువంటి తీర్పులను పొందుతారు. పితృవర్గ బంధువుల నుంచి కూడా కొంత నిరాకరణ పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కొంత స్థిర చరాస్తులు కూడా గడిస్తారు. కానీ ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా సమపాళ్లలో కనిపిస్తూ ఉన్నది. తీర్థయాత్రలు, దైవ ప్రతిష్టాది కార్యక్రమాలు, దైవ చింతన కలిగి ఉండడం ద్వారా దైవ బలాన్ని పుంజుకునేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఉద్యోగస్తుల్లో అధికారుల ఒత్తిడి బాగా పెరుగుతుంది. కఠినమైన పరీక్షా కాలంగా ఉద్యోగస్తులకి చెప్పవచ్చు. నిరుద్యోగులకి కొంత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిరుత్సాహపడకుండా స్వయం ప్రతిపత్తితోటి ఉపాధి అవకాశాలు ఎంచుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉన్నది. అలాగనే భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మిక రంగానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు, టీవీ సినీ రంగానికి చెందినటువంటి సాంకేతిక నిపుణులకి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. నూతనమైన వర్గానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, అలాగే వ్యాపార నిల్వలు చేసేటువంటి రంగంలో ఉండేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి శ్రమ పెరుగుతుంది. కఠినమైన శ్రమ చేత మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణతను పొందుతారు. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం తగ్గుతుంది. ప్రజాకర్షణ తగ్గుతుంది. మోసపోయేటువంటి అవకాశం వీరికి ఉన్నది. నమ్మక ద్రోహానికి గురవుతారు. కావున స్వయంగా తామే ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాబలాన్ని పొందాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. అలాగే రైతులు అనావృష్టి, సస్యహాని ద్వారా, అలాగే చీడపీడల ద్వారా కూడా పంట నష్టం కలిగి నష్టాల పాలయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. మొత్తంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మిశ్రమమైన నష్టపూరితమైన ఫలితం కనబడుతోంది. కాబట్టి ఈ రాశివారి మనోబలం, దైవ బలాన్ని కూడగట్టుకుని సమస్త కార్యముల యందు దైవశక్తితోటి విజయాల్ని పొందగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. వారాలలో ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారాలు
వీరికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. రంగులలో ఎరుపు, పసుపు, తెలుపు రంగులు సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మొత్తంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కేతు బలం సంపూర్ణంగా ఉన్నది. గురు బలము, శని బలము, రాహు బలము తక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రహశాంతి అవసరం. గురుగ్రహ శాంతికై గురుగ్రహ జపము, శనగల దానం చేసుకోవడం, గురువారాల నియమం పాటించడం, పెద్దలను గౌరవించడం ద్వారా కూడా గురుగ్రహ శాంతి కలుగుతుంది. అలాగనే గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా గురుగ్రహ శాంతిని పొందగలరు. శనిగ్రహ శాంతికై శనిగ్రహ జపము, తిలదానము, తైలాభిషేకము చేసుకోవడం, శనివారం నియమాలు పాటించడంతో పాటుగా శని త్రయోదశి నాడు మందపల్లి క్షేత్రాన్ని దర్శనం చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. అలాగే మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, నాగవల్లి దళార్చన, సింధూరార్చన, సుందరకాండ పారాయణ చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలుగుతారు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువుల దానము చేయడము, దాంతోపాటుగా షష్ఠీ మంగళవారం నియమాలు చేసి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి నువ్వులు బెల్లం కలిసినటువంటి ఆహారాన్ని, తిలపిష్టాన్ని సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయడం ద్వారా రాహుగ్రహ శాంతిని సంపూర్ణంగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి నిత్యం లలితా సహస్ర పారాయణ, అలాగే విష్ణు సహస్ర పారాయణ వదిలిపెట్టకుండా చేస్తూ ఉండాలి. అలాగనే ప్రదోష వేళ శివాలయ దర్శనం చేయడం, మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనం చేయడం ద్వారా సకల దేవతానుగ్రహాన్ని పొంది, గ్రహశాంతిని పొంది, సకల శుభకార్యాలు కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు పొందగలరు.